బడ్జెట్ 2019లో కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వాటి గురించి కూలంకషంగా చూద్దామండి. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెరగలేదు, అలాగే స్లాబులు కూడా మారలేదండి. వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి ప్రకటన చేస్తూ ఆర్థిక మంత్రి 5 లక్షల వరకు కూడా ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని అన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కూడా మనకు బెనిఫిట్స్ ఉన్నాయనేది చూద్దాం. పన్ను రిబేటును 5 లక్షల వరకు కూడా పొడిగిస్తున్నామని ప్రకటించారండి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గోయల్ వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో మార్పులు చేయలేదండి. మరి ఎలా ఎటువంటి మనకు మార్పులు కనిపిస్తాయి అనేది ఒకసారి మనం వివరంగా వెళ్తే, స్లాబులు కూడా మార్చలేదు. పెంచిందల్లా ఏమిటి అంటే రిబేటు పరిమితి మాత్రమేనండి. అసలు ఏమిటి రిబేట్ మొదలపు? ఈ రిబేట్ మొదలపు అంటే ఏమిటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది తెలియాలంటే ముందుగా మనం ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అది పన్ను చెల్లించాల్సిన ఆదాయం గురించి తెలుసుకోవాలండి. ట్యాక్సబుల్ ఇన్కమ్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే మొత్తం ఆదాయం నుంచి 80C, 80D వంటి సెక్షన్ల కింద పన్ను రాయితీలు పోగా మిగిలిన ఆదాయాన్నే పన్ను చెల్లించాల్సిన ఆదాయం అని అంటారండి. 80C అనేవి మన యొక్క సేవింగ్స్, 80D అనేది డిడక్షన్స్కి సంబంధించింది. ఇవి పోగా మిగిలిన ఆదాయమే ట్యాక్సబుల్ ఇన్కమ్ అని అంటారండి. ఇప్పుడు ఆదాయ పన్ను పరిమితి పెంచకుండా 5 లక్షల మాట ఏమిటి? అసలు ఏమిటి 5 లక్షలు రిబేటు వరకు, 5 లక్షల వరకు రిబేటు ఉందని చెప్పడం అసలు ఏమిటి విషయం అనేది ఆ విషయానికి వచ్చినట్లయితే, తాజా బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితి అయితే పెరగలేదండి. అయితే పన్ను చెల్లించాల్సిన ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారికి ఈ కొత్త బడ్జెట్ 2019 బడ్జెట్ వల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం అనేది లేదు అండి. 5 లక్షల లోపు ఈ ట్యాక్సబుల్ ఉన్న వారికి పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. పన్ను చెల్లించాల్సిన ఆదాయం 5 లక్షలు దాటిన వారికి మాత్రం 12,500 రూపాయలు పన్ను రిబేట్ అనేది వర్తించదు అండి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం 5 లక్షల కన్నా ₹1 ఎక్కువ ఉన్నా సరే వారు 12,500 రూపాయలు చెల్లించాల్సిందే. 5 లక్షల రూపాయల మీద ఉన్న ఆదాయాన్ని ప్రస్తుత రేట్ల ప్రకారం 20% చొప్పున పన్ను చెల్లించాల్సిందేనండి. అందులో ఎటువంటి మార్పులు కూడా చేయలేదు. అంటే 5 లక్షల ఆదాయం దాటిన వారికి కొత్త బడ్జెట్ ప్రకారం ఈ పాత రిబేట్ అనేది వర్తించదు అండి. కాబట్టి 5 లక్షల లోపు ఉండే ఆదాయం వారికి బెనిఫిట్ అని చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలంటే 5 లక్షలకు మించి పన్ను చెల్లించే ఆదాయం ఉన్నవారికి బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అండి. వారికి పన్ను పరిమితి, పన్ను స్లాబుల్లో ఏమాత్రం కూడా తేడా అనేది కనిపించదు అండి. అలాగే తాజా బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం 87A కింద ట్యాక్స్ రిబేట్ను 5 లక్షలకు పెంచారండి. దీనివల్ల 12,500 రూపాయలు పన్ను ప్రయోజనం అయితే ఉంటుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికే వర్తిస్తుంది. ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 5 లక్షల లోపు ఉండే వాళ్ళకి మాత్రమే ఈ విధి అనేది వర్తిస్తుందండి. 5 లక్షల తర్వాత ₹1 అదనపు ఆదాయం ఉన్నా సరే 12,500 రూపాయల పన్ను కట్టాల్సిందే. గతంలో ఈ రిబేటు 3.5 లక్షల ఆదాయం లోపు వారికి అంటే 2,500 రూపాయలు ఉండేదండి, వర్తించేదండి. అంటే కొత్తగా 5 లక్షల లోపు ఉన్న 1,50,000 వరకు కూడా రిబేట్ అనేది ప్రకటించారండి. ఒక్కసారి ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఉదాహరణలో క్లియర్గా ఉంది, ఏమిటో చూద్దాం.
పన్ను చెల్లించాల్సిన ఆదాయం, ప్రస్తుతం పన్ను, కొత్త ప్రతిపాదన. 3 లక్షల వరకు అయితే ప్రస్తుతం 0, కొత్తది కూడా 0 అండి. 3.5 లక్షలు అయితే ప్రస్తుతం 2500, కొత్తది 0. 5 లక్షలు అయితే ప్రస్తుత పన్ను 12500, కొత్తది 0. 6 లక్షలు అయితే ప్రస్తుత పన్ను 32500, కొత్త పన్ను కూడా 32500. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, మనకేం అర్థం అవుతుంది అంటే 5 లక్షల వరకు కూడా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటే మనకు పన్ను అనేది 0 అని చెప్పవచ్చు. 5 లక్షలు దాటిందా యాజ్ ఇట్ ఈజ్గా పాత మనకు పన్ను మనకు వస్తుందనేది మనం ఈ టేబుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. పై ఉదాహరణ ప్రకారం కొత్త బడ్జెట్ ప్రకారం 5 లక్షల పైగా ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపులు అయితే ఏమీ కూడా తేడా అనేది లేదు అండి. ప్రస్తుతం ఉన్న పన్ను స్లాబులు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఉన్న పన్ను పరిమితి స్లాబులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే 2.5 లక్షల వరకు కూడా 0 అండి. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే 5%, 5 లక్షల నుండి 10 లక్షలు అయితే 20%, 10 లక్షలు దాటితే 30%గా మనకు పన్ను అనేది ఉంటుంది అండి. కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం 5 లక్షల లోపు వేతనం పొందే వారికి అయితే 13,000 రూపాయల దాకా పన్ను ప్రయోజనం అనేది చేకూరుతుంది. 5 లక్షల లోపు వేతనం ఉండే వాళ్ళకే. మరి ఎందుకో చూద్దామండి. ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్స్ను 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు పెంచారండి. దీనివల్ల 500 దాకా అదనపు పన్ను ప్రయోజనం అనేది ఉంటుంది అండి. ఇప్పుడు ఒక పే స్లిప్ చూద్దామండి. ఈ పే స్లిప్లో మనకు క్లియర్గా ఉంటుంది, అదేంటో చూద్దాం. ఉదాహరణ తీసుకున్నాం. వార్షిక ఆదాయము 8 లక్షలు ఉన్న ఒక వ్యక్తి తీసుకుందాము. ఎంత పన్ను చెల్లించాలో చూద్దాం. ఇక్కడ కేవలం 80C రాయితీలను మాత్రమే పరిగణలోకి తీసుకొని లెక్కిస్తున్నాం. ఇతర రాయితీలు వర్తించేవారు వాటిని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏవైనా ఇంకా డిడక్షన్స్ కానీ సేవింగ్స్ కానీ అదర్ ఇంకా ఉన్నట్లయితే వాటిని మనం తీసుకుని మీరు లెక్కించండి. ఇక్కడ కేవలం 80C రాయితీలకు సంబంధించిన మాత్రం పరిగణలోకి తీసుకుని లెక్కించడం జరుగుతుంది. మొత్తం అతని యొక్క వార్షిక ఆదాయం ఎంత అంటే 8 లక్షలు అండి. మరి 80C కింద అందరికీ తెలిసింది 1,50,000 వరకు కూడా మనకు సేవింగ్స్ ఉంటాయి కాబట్టి అవి తీసేద్దాం. మిగిలింది 6.5 లక్షలు అండి. ఇది పన్ను చెల్లించాల్సిన ఆదాయం అనేది అవుతుంది. అంటే ఈ 6.5 లక్షలు కూడా ట్యాక్సిబుల్ ఇన్కమ్ అండి. దీనికి ఎంత పన్ను పడుతుందో మనం ఒకసారి చూద్దామండి. ఈ ట్యాక్సిబుల్ ఇన్కంలో 2.5 లక్షలు అంటే 2.5 లక్షల వరకు కూడా పన్ను అనేది 0. అయితే 5 లక్షల లోపు అంటే 2.5 లక్షలకు పన్ను 5% అంటే 12,500 రూపాయలు అవుతుందండి. అలాగే 6.5 లక్షల్లో 5 లక్షలు పోతే మిగిలిన 1.5 లక్షలు అది 20% స్లాబ్లోకి వచ్చేస్తుందండి. 20% పన్ను పరిధిలోకి వచ్చేస్తుంది ఆ 1,50,000 కూడా. అంటే దీనికి పన్ను ఎంత అంటే 30,000 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనం మొత్తం లెక్కిస్తే ఒక వ్యక్తి యొక్క 8 లక్షల ఆదాయం ఉంటే 80C మాత్రమే క్లెయిమ్ చేస్తే అతనికి 42,500 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20%లో 30,000, అలాగే దాని ముందుది 12,500 రూపాయలు, రెండు కలపగా 42,500 రూపాయలు ట్యాక్స్ అనేది అతనికి వర్తిస్తుందండి. ఇది సేవింగ్స్ మాత్రమే 80C కింద పరిగణలోకి తీసుకున్నా. మిగిలినవి మీరు చేసి ఎంత ట్యాక్స్ పడుతుందో ఇక్కడ మనం ఈజీగా అంచనా వేయించండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.